మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ అభినందిస్తున్నాను. ఆయన నామం పేరట మీకు శుభాలు ప్రకటిస్తున్నాను. ఎంత ధన్యతో కదా దేవుని మాటలు వినడం. ప్రతి మాట దేవుని మాటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రవక్తలు పలికారని పేతురు భక్తుడు తన పత్రికలో ఆ మాట రాశాడు కదా. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట దేవుని మాటే. ఆ మాటలు మనం లక్ష్య పెట్టడం ద్వారా, ఆ మాటలకు మనం లోబడడం ద్వారా, ఆ మాటలు వినడం ద్వారా మన జీవితాల ఆశీర్వాదం చూస్తాం. మీకు మాట తెలుసా, బైబిల్లో ఇలా రాయబడింది, వినుట వలన విశ్వాసం కలుగునని. చాలామంది విశ్వాసంలో ఎందుకు బలహీనలైపోతున్నారు అంటే వారు వినడం లేదు, దేవుని మాట మీద ఆసక్తి ఉండట్లేదు. కడవరి దినాల్లో ప్రాముఖ్యంగా ఎన్నో డిస్ట్రాక్షన్స్ అండ్ డైవర్షన్స్ ఉన్న ఈ ప్రపంచంలో మనం దేవుని వాక్య విధానాల్లో కొనసాగాలి అంటే, వాక్యాన్ని అంటుపెట్టుకుని ఉండాలంటే దేవుని మాటలు ఎక్కువ వినాలి. వినమన్నారు కదా అని చెప్పి అర్థమైన వాటిని వినాలన్న ఉద్దేశం కాదు. మనందరూ కూడా దేవుని మాటను వినడం ద్వారా విశ్వాసంలో బలపడతాం. అలాంటి కృప దేవుడు మీకు దయచేయాలని కోరుతున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం చదువుకుందామా. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 44 and verse 26. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడును అని నేను ఆజ్ఞయించున్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నా సేవకుని మాటను ఏం చేస్తానో రూఢిపరుస్తాను అన్నాడు. సేవకుల మాటలే రూఢిపరిచే దేవుడు ఆయన మాటలు ఇంకెంత స్పష్టంగా నెరవేరుస్తాడు ఆలోచించండి. ఆయన దగ్గర నుండి వెలువడే ప్రతి మాట, అది సేవకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, అపోస్తులు కావచ్చు, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాట నెరవేరింది, నెరవేరుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాటల్లో ఎప్పుడూ కల్మషం లేదు, ఆయన మాటల్లో అబద్ధం లేదు. ఖచ్చితంగా ఆ మాటలు నెరవేర్చబడతాయి. ఈ 44-26 వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, పాడైపోయిన స్థలములను బాగు చేయవాడు నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని బాగు చేయడంలో దేవుణ్ణి మించిన వారు ఎవరైనా ఉన్నారా? పాడైపోయిన గృహాలు బాగు చేసేవాళ్ళు చాలామంది ప్రపంచంలో కనబడతారు. పాడైపోయిన వాహనాలను బాగు చేసేవాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. పాడైపోయిన కంప్యూటర్ల దగ్గర నుండి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దగ్గర నుండి, ఎలక్ట్రికల్ థింగ్స్ నుండి అన్నీ బాగు చేసేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. కానీ పాడైపోయిన మానవ హృదయాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు? బైబిల్ సెలవిస్తూ ఉంది, మానవుని హృదయం మోసకరమైందంట, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించేవారెవరు? దాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు? ఇర్మియా గ్రంథంలో ఇవ్వబడిన ప్రశ్న. దానికి జవాబు ఎక్కడుందంటే హెబ్రీ 4:12లో మనకు తెలుసు, దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలు మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం ఆలోచనల తలంపులను పరిశీలన చేస్తుంది. అంటే పాడైపోయిన హృదయాన్ని బాగు చేయగలిగే సామర్థ్యము, బాగు చేయగలిగిన అధికారం కేవలం దేవునికి మరియు ఆయన వాక్యానికి మాత్రమే ఉంది. ఈరోజు నీ జీవితం పాడైపోయిందా? నీ ఆలోచనలు పాడైపోయినాయా? నీ తలంపులు పాడైపోయినాయా? చాలామంది యవన బిడ్డలు మాకు ఉత్తరాలు రాస్తుంటారు, ఈమెయిల్స్ రాస్తూ, అన్న మా కోసం ప్రార్థించండి, మా ఆలోచనలు పాడైపోయినాయి, గాడి తప్పిపోయినాయి. ఎంత మంచిగా ఆలోచన చేద్దాం అనుకున్న అపవాది మమ్మల్ని ప్రక్కకి ఈడ్చుకుని పోతున్నాడు. లోక సంబంధమైన ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన కామాతురతో కూడిన ఆలోచనలతో మేము సఫర్ అవుతున్నాం, మా కోసం ప్రార్థించిన ఎంతోమంది యవన బిడ్డలు ఈ ప్రార్థన వస్తుంది కోరుతున్నారు. నిజమే, హృదయము కొన్ని సందర్భాల్లో మనిషిని మూర్ఖత్వం వైపు నడిపించేస్తుంది. అందుని బట్టి కొంతమంది అంటూ ఉంటారు కదా, నా మనసు ఏం చెప్తుందో అదే చేస్తాను, నా హృదయం ఏం చెప్తుందో అది చేస్తాను. నువ్వు నేను మన హృదయం ఎలా చెబుతుందో, మన మనసు ఎలా చెప్తుందో చేయడానికి పిలవబడలేదు. దేవుడు ఏం చెప్తున్నాడు అది మనం చేయాలి. ఆయన వాక్య ప్రకారం నడవాలి. ఎందుకోసం? కొన్నిసార్లు మూర్ఖత్వం అనేది మనిషి హృదయంలోంచి పుడుతుందని బైబిల్లో రాయబడి. నీ హృదయంలోంచి వచ్చే ఆలోచనలన్నీ కరెక్ట్ నువ్వు అనుకోవడానికి లేదు. నీ హృదయంలోంచి వచ్చే ఆలోచనలన్నీ సరైనమని అనడానికి లేదు. దేవుని నుండి నువ్వు ఆలోచన పొంది ఆయన చిత్తానుసారం జీవించాలి. అది దేవుడు కోరుతున్నాడు. మనల్ని బాగు చేసే దేవుడు ఆయన. కీర్తన గ్రంథం 107వ కీర్తన 20వ వచనం మనం చదివితే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనే మాట. గాడ్ సెండ్స్ హిస్ వర్డ్ అండ్ హీ హీల్స్ దెమ్. హీలింగ్ అనే మాట స్వస్థత అనే ట్రాన్స్లేషన్ ఉన్నప్పటికీ చాలా ట్రాన్స్లేషన్లో బాగు చేయబడ్డ అనే మాట వాడారు. కొంతమందికి శారీరకంగా స్వస్థత అవసరం అయితే కొంతమందికి మానసికంగా స్వస్థత కావాలి. పైకి చూడ్డానికి వారు బాగానే ఉంటారు, ఆరోగ్యంగా ఉన్నట్టే కనబడతారు, చాలా చక్కగా నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు, ఆనందంగా ఉన్నట్టు కనబడతారు. కానీ హృదయంలో ఏదో ఒక వెలితి, ఏదో ఒక కొరత,
ఒక భయంకర బాధతో సఫర్ అవుతూ వారి జీవితాల నెమ్మది ఉండదు. ఒంటరితనంతో ఉన్నప్పుడు వారు సఫర్ అయ్యే విధానం చాలా భయంకరంగా ఉంటుంది. నిద్ర పట్టదు, రాత్రులు ఎంత పడుకుందామన్నా నిద్ర పట్టక భయంకర పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. వారి మనస్సుకు తగిలిన గాయాలు అలాంటివి. ఎవరో నమ్మిన వారు మోసం చేయడం, నమ్మిన వారు విడిచి వెళ్ళిపోవడం, నమ్మిన వారు అబద్ధాలు వారి మీద ప్రచారం చేయడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా హృదయం గాయపడిపోయి దాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో వారు ఉంటే, యూ కెన్ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ క్రై అవుట్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు సింహాసనం ముందు, ఆయన కృపాసనం ముందు నువ్వు వచ్చి నీ హృదయ స్థితిని ఆయనకు చెప్పుకోగలిగితే ఆయనను బాగు చేస్తాడు. ఆయన చెడిపోయిన జీవితాలను మాత్రమే కాదు, కృంగిపోయిన హృదయాలను కూడా ప్రభువు లేవనెత్తగలడు. నేను బాగు చేసే దేవుడు ఆయన. ఒకవేళ లోకం నీలోనికి వచ్చి లోక ప్రభావాన్ని బట్టి అన్ని విషయాలు నీ జీవితంలో పతనమైపోయా, బంధాలు విచ్ఛిన్నమైపోయినాయా, కుటుంబాన్ని పాడు చేసుకున్నావా, ఉద్యోగం పోయిందా, నీ వ్యాపారంలో నష్టం వచ్చేసిందా, నీ అపనమ్మకత్వాన్ని బట్టి రా ప్రభు దొరికిరా, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ఆయనను తిరిగి కట్టే దేవుడు ఆయన, బాగు చేసే దేవుడు ఆయన. పడిపోయిన ప్రాకారం తిరిగి నిలబెట్టడంలో ఆయన మించిన వారు లేరు. నేను మాట ఇచ్చాను నెరవేరుస్తానని చెప్పిన దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయన. ఒంటరితనంతో బాధపడుతున్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విడువను, నేను ఎడబాయనని. దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనుకుంటున్నామేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, చూడు నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానని వాగ్దానం చేసే దేవుడు. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందండి? కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశం సృజించిన దేవుని దగ్గర నుండి నాకు సహాయం వస్తుంది. దేవుని సహాయకర్త ఆయన, అన్ని విషయాలు నడిపించేవాడు. దేనికి ఆధారపడద్దు దేవుని బిడ్డ, దేనికి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నమ్ము దేవుణ్ణి, ఆయన గట్టిగా పట్టుకో, విశ్వాసంలో ముందు కొనసాగు, భక్తి జీవితంలో వెనుకకు జారిపోవద్దు. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఆయన వాక్యపు వెలుగులో నువ్వు నడవగలిగితే అసాధారణ కార్యాలు, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి గొప్ప కార్యాలు జరిగించండి. మీరు మమ్మల్ని బాగు చేసే దేవుడు నాయన. ఈ లోకంలో ఉన్న కాలంలో అనేక మందిని బాగు చేశావు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా పతనమైన వారిని అనేక మందిని లేవనెత్తావు ప్రభువా. లేవనెత్తడం అంటే నీకు ఇష్టం ప్రభువా. నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ ద్వారా లేవనెత్తబడాలని కోరుతున్నారో, కృంగిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్నారో వారందరినీ నీవే లేవనెత్తి బలపరిచి నీ మహిమ కొరకు వాడుకోనండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఆర్థికంగా చిదిగిపోయిన వారు లేవనెత్తండి. ఈ వాగ్దాన సందేశం ద్వారా మా ప్రియులందరినీ బలపరిచి నామను మహింపరచుకోమని యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful day. Thank for watching. Please subscribe, like, comment and share.